హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే భారతీ 2 మూవీ చూడడం జరిగింది. అండ్ ఈ సినిమా 1996లో రిలీజ్ అయిన భారతీయుడికి సీక్వెల్ అని మనందరికీ తెలిసిన విషయం. ఆ సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆఫ్టర్ 28 years శంకర్ గారు, కమల్ హాసన్ గారు కాంబినేషన్లో పార్ట్ 2 మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయ్యింది. సో ఆ సినిమా రివ్యూ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ కమింగ్ టు ద స్టోరీ, సిద్ధార్థ్ ఒక యంగ్ యూట్యూబర్. ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాడు. అండ్ సొసైటీలో జరుగుతున్న కరప్టెడ్ వీడియోస్ని ఆయన వీడియో రూపంలో చేసి ఆయన ఛానల్లో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. బట్ వన్ పాయింట్లో ఓకే, మన వీడియోస్ తీయడం తప్ప మనం ఏం చేయలేము అండ్ వీ కాంట్ చేంజ్ ద సొసైటీ అని ఫీల్ అవుతారు. ఇలాంటి టైంలో ఇంకా బెటర్గా ఉంటే బాగుండిద్ది, ఎవరైనా ఇంకా బెటర్గా చేసేవాళ్ళు ఉంటే బాగుండిద్ది అనుకునే టైంలో ఇండియన్ గుర్తొస్తాడు. అదే మన సేనాపతి గారు ఉంటే ఇంకా బాగుండేది, ఈ సొసైటీ చేంజ్ అయ్యేది అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతాడు. అండ్ ట్విట్టర్లో వెంటనే కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పి ఒక ట్రెండ్ కూడా నడిపిస్తాడు. అండ్ ఈ ట్రెండ్ అంతా సరే మన భారతీయుడు మన కమల్ హాసన్ గారికి అక్కడి వరకు సేనాపతికి అంత దూరం రీచ్ అవుతుంది. అండ్ ఆయన ఇండియాకు వస్తారు. అండ్ వచ్చిన తర్వాత సిద్ధార్థ్ వాళ్ళ గ్యాంగ్ లైఫ్లో ఏమేం జరిగాయి అండ్ సినిమాలో ఎలాంటి చేంజెస్ జరిగాయో అనేది మనం బిగ్ స్క్రీన్ పైన చూడాలి. అండ్ కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్ ఏంటంటే సిద్ధార్థ్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసి ఉన్నారు. అండ్ వాళ్ళ గ్యాంగ్ మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఉండే సీన్స్ అనేవి కూడా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కమల్ హాసన్ గారి పెర్ఫార్మెన్స్ గురించి వీ కాంట్ జడ్జ్ ఇట్, చాలా బాగా చేసి ఉన్నారు. సో డిఫరెంట్ గెటప్స్లో కనిపించున్నారు. బట్ నాకు ఈ సినిమా పర్సనల్గా అంత కనెక్ట్ కాలే. ఎందుకంటే భారతీయుడు లాంటి ఒక హిట్ మూవీకి సీక్వెల్ వస్తుందంటే జనాల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఈ సినిమా రీచ్ కాలేకపోయింది. బికాస్ ఆఫ్ ద వీక్ స్టోరీ అండ్ వీక్ స్క్రీన్ ప్లే అనొచ్చు. కంపారిటివ్లీ మన శంకర్ గారు ప్రీవియస్ ఫిల్మ్స్ తీసుకుంటే ఆయన దాంట్లో మెసేజ్తో పాటు ఒక మంచి స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కడ మనకు అది కనిపించదు. అండ్ పర్టికులర్గా భారతీయుడు 1 అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం సేనాపతి గారి క్యారెక్టర్. చాలా ఎమోషనల్గా జనాలు అందరూ ఆయన కనెక్ట్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఈ పార్ట్ 2లో ఆయన ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్లో ఒక ఎమోషన్కి ఆడియన్స్ ఎక్కడ కనెక్ట్ కారు. సో అది ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అండ్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్తో పోల్చుకున్నా కూడా ఇది డెఫినెట్గా ఇట్స్ నాట్ అన్ అనిరుద్ధ్ మార్క్ అని చెప్పొచ్చు. అండ్ శంకర్ గారు ఆఫ్టర్ రోబో తర్వాత ఒక మంచి హిట్ కోసం చూస్తున్నారు. బట్ డెఫినెట్లీ ఇండియన్ 2 శంకర్ గారికి కమ్బ్యాక్ ఫిల్మ్ అని మాత్రం మనం చెప్పలేము. అండ్ ఇండియన్ 2 ఎండింగ్లో మనకు పార్ట్ 3కి లీడ్ ఇచ్చున్నారు. అంటే సేనాపతికి బిఫోర్ లైక్ ఎర్లీ స్టేజెస్ లైక్ ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నప్పుడు ఎలా ఉండబోతుందని కొన్ని గ్లింప్సెస్ అయితే ఈ సినిమా ఎండింగ్లో మనకి ప్లే చేయడం జరిగింది. దాంట్లో కాజల్ అగర్వాల్ ఉన్నారు అండ్ కమల్ హాసన్ గారు యంగ్ వెర్షన్లో ఉన్నారు. సో ఈ సినిమా కన్నా పార్ట్ 3 చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు మనకి అనిపిస్తూ ఉంది. అండ్ ఆఫ్టర్ ఈ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు ఒకటే అంటున్నారు. అండ్ డెఫినెట్గా దీని ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద పడి ఉంటుందా అని డౌట్ అయితే అందరిలోనూ ఉంది. బట్ డెఫినెట్గా గేమ్ చేంజర్ ఆయన ఇంకా బెటర్గానే తీసుంటారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇండియన్ 3 అండ్ గేమ్ చేంజర్ రెండింటితో శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వాలి, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ వీ ఆల్ నో దట్ శంకర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ చాలా బాగా తీస్తారు సినిమాలు. సో ఒక మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇండియన్ 3 అండ్ గేమ్ చేంజర్ శంకర్ గారికి కంబ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.